ఒక వ్యక్తి పాపములను విడిచిపెట్టి మంచి జీవితం జీవించుచుండగా అతడు పూర్వము చేసిన పాపముల వెనుక ఉన్న దుష్ట శక్తులు అతనిని వెంటాడుతూ ఉంటాయి. అతడు విడిచిపెట్టిన పాపములు మరలా చేయమని వేధిస్తాయి. విస్తారమైన ఆలోచనలతో ప్రేరేపిస్తాయి. మనస్సు పైన ఒత్తిడి పెంచుతాయి. శరీరమును ఉద్రేకపరుస్తాయి. మంచికి చెడుకు మధ్య జరిగే యుద్ధములో అతడు చాలా నిరాశ పడుతూ ఉంటాడు. ఆ సమయంలో అతడు హృదయపూర్వకముగా చెడు పనులు చేయుట నాకిష్టము లేదని దేవునికి బిగ్గరగా చెప్పినప్పుడు దేవుడు అతన్ని దురవస్థలో నుండి కాపాడుతాడు. 1 యోహాను 3వ అధ్యాయము 8వ వచనం.